గారు ఫ్యాకల్టీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, అలాగే మరికాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు, జేఎన్టీయూ ప్రొఫెసర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. రైట్, శ్రీధరాల రాము గారు, మనం చూస్తున్నాం హైదరాబాద్ నగరం కాదు, 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశం అంతా ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు, గంటల తరబడి ఏదో జరిగిపోతుంది, ఇంకా పెట్రోల్ దొరకదేమో అన్న ఒక రకమైన ఆందోళన. అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, ఒకవైపు గ్యాస్ దొరుకుతుందో లేదో ఆందోళన, కొత్త నిబంధనలు, అలాగే పెట్రోల్ కొరతపై ఆందోళన, ఇలా రకరకాల ఆందోళనలు. అంటే ఎప్పుడు కూడా మనం ఈ సాంప్రదాయ వనరులపై, దిగుమతులపైన ఆధారపడాలా, సాంప్రదాయేతర వనరులను మనం ఏర్పాటు చేసుకోలేమా? ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఆల్టర్నేటివ్స్ ఏంటి? సార్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. మనకు ఇప్పుడు ప్రస్తుతము ఎల్పిజి గ్యాస్ కి సబ్స్టిట్యూట్ గా మరొక గ్యాస్ అనేది మనకు అందుబాటులో లేదు. ఇది క్లియర్ కట్ ఇది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము ఈ పెట్రోలియం మరియు పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద గల్ఫ్ దేశాల మీద ఆధారపడి ఉంటుంది. అవును, దానివల్ల గల్ఫ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ జరిగినా కూడా అది మన యొక్క పెట్రోలియం అవైలబిలిటీ మీద, మన యొక్క ధరల మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకోసం కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశము మన దేశంలోనే సొంతగా పర్యావరణ అనుకూలమైనటువంటి ఇంధనాలు తయారు చేయవలసి అవసరం ఉందని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అవి చాలా వరకు విజయవంతమైనవి. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే హరిత హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ అనేది అది చాలా వరకు విజయవంతమైనది. దాని గురించి మనం మాట్లాడతాం. అయితే అంతకన్నా ముందు ఏంటంటే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే వీరు కొన్ని రోజుల క్రితము డైమిథైల్ ఈథర్ అనేటువంటి ఒక గ్యాస్ ని వాళ్ళు ల్యాబొరేటరీ స్కేల్స్ లో కనుక్కోవడం జరిగింది, ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ డైమిథైల్ ఈథర్ అనేది 100% ఎల్పిజిని పోలి ఉంటుంది. ఎల్పిజిని మనం సిలిండర్స్ లో ఫిల్అప్ చేసి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తామో, ఈ డైమిథైల్ ఈథర్ ను కూడా మనము ఈ ఎల్పిజి సిలిండర్ లో ఫిల్అప్ చేసి మనం పంపేసేవచ్చు. ఇది పూర్తిగా పర్యావరణం అనుకూలమైనటువంటి మిథనాల్ నుంచి తయారు చేస్తారు. మిథనాల్, ఈ మిథనాల్ ఎక్కడి నుంచి తయారవుతుందంటే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మరియు హైడ్రోజన్, ఈ రెండింటి కలపడం వల్ల మనకు మిథనాల్ అనేది తయారవుతుంది. మిథనాల్ నుంచి మనము డైమిథైల్ ఈథర్ అని తయారు చేయవచ్చు. దీని ధర కూడా ఎల్పిజి కన్నా 15 నుంచి 20% తక్కువగా ఉంటుంది. ఇదొక ప్లస్ పాయింట్. ఇంకో 100% గ్రీన్ ఫ్యూయల్, క్లీన్ ఫ్యూయల్. ఇంకా మొత్తం మన దేశంలోనే, ఇంకా వేరే దేశం మీద మనం ఎటువంటి పరిస్థితులు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. అయితే ఇంకా అది కమర్షియల్ గా మార్కెట్ లో రాలేదు. తప్పనిసరిగా కొన్ని రోజుల్లో కమర్షియల్ మార్కెట్ లోకి వస్తుంది. ఎందుకంటే మనము ఇప్పుడిప్పుడే ఈ పర్యావరణం సంబంధించినటువంటి చేదు అనుభవాలను, ఈ గల్ఫ్ మరి ఇతర దేశాల మీద పెట్రోల్ మీద ఆధారపడడం వల్ల మనకు కలుగున్న కష్టాలను చూసి మనం ఆల్రెడీ పరిశోధన మొదలుపెట్టాము. చాలా వరకు విజయవంతమైంది. మరొకటి విషయం ఏంటంటే, మనకి ఈ మధ్య చూసి ఉంటాం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకు 20% ఇథైల్ ఆల్కహాల్, పెట్రోల్ కి 20% ఇథైల్ ఆల్కహాల్ కలిపినటువంటి ఫ్యూయల్ E20 కూడా మార్కెట్ లో రాబోతుంది మనకు. అవును సార్, దానిపైన మనం మాట్లాడాం. అవును, అదే ఒకటి ఉంది సార్. ఇదే కాక ఇథైల్ ఆల్కహాల్ తో నడిచేటటువంటి ఒక స్టవ్, ఇథైల్ ఆల్కహాల్ తోటి, అది కూడా మంచి పరిశోధన చేస్తున్నారు. అది కూడా ఈ ప్రయోగశాలలో సక్సెస్ అయింది. ఇదే కాకుండా మనకు గ్రీన్ హైడ్రోజన్, వాటర్ నుంచి హైడ్రోజన్ తయారు చేయడం. మనకు 4-5 ఆప్షన్స్ ప్రయోగశాలలో అవి దశలో చాలా వరకు విజయవంతమయ్యాయి. భవిష్యత్తులో మనం తప్పనిసరిగా వీటిని కమర్షియల్ గా వాటిని ప్రొడ్యూస్ చేస్తాము. మనకు ఈ పెట్రోలియం బాధలు, ఎల్పిజి, ఈ స్టవ్ ఎల్పిజి బాధలు అన్ని కూడా తగ్గిపోతాయి మనకు. అంటే శ్రీధర్ రాము గారు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ చాలా బాగున్నాయి, కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా మనం ఆనందపడాల్సిన వార్త, ఆనందపడాల్సిన సమాచారమే.
కానీ మొత్తం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేది ఎప్పుడనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ కోసం మాట్లాడుతున్నాం, హైడ్రోజన్తో ట్రైన్ నడుపుతున్నారనేదే వార్త అవుతోంది. అలాగే మీరు అంటున్నట్టుగా డై మిథైల్ ఈథర్ అది కూడా తయారైంది అంటున్నారు. అది ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తుందనేది రెండోది. ఇప్పుడు అయితే కట్టెల పొయ్యి, అంతకుముందు మనం చూసేవాళ్ళం కిరసనాయిల్ స్టవ్లు, తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్లు ఇవి మనం వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు కొత్తగా ఏమంటున్నారు, ఎల్పిజి బదులు ఇథైల్ ఆల్కహాల్తో నడిచే స్టవ్ కూడా రెడీ అవుతోంది అని. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తాయి అన్నదే ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఎందుకంటే మనకి ఊహ తెలిసినప్పటి నుంచి, మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆయిల్ అంటే మనం గల్ఫ్ దేశాల నుంచి తీసుకొస్తున్నాం, దాని మీద ఆధారపడాలి అన్నదే చర్చ. ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితే. ఈ మార్పు త్వరగా ఎప్పుడు వస్తుందని? అంటే మన త్వరలో గవర్నమెంట్ మటుకి చాలా తీవ్రంగానే దీని మీద ప్రయత్నాలు చేస్తుంది. మనకు త్వరలోనే దీనిపై ఒక మంచి ఫలితాలు వస్తాయని మనము ఆశిస్తామండి. ఇప్పుడు E20 పెట్రోల్ కూడా ఇప్పుడు మార్కెట్ లో వచ్చేస్తుంది. అది కదా 5-6 సంవత్సరాల నుంచి విగరస్ గా ప్రయత్నం చేస్తారు, ఇప్పుడు సక్సెస్ అయింది, మార్కెట్ లో వస్తుంది. అదే డైమిథైల్ ఈథర్ అనేది నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే వాళ్ళు తయారు చేస్తున్నారండి. అది కూడా పైలట్ ప్లాంట్ లో ప్రొడక్షన్ అది స్టార్ట్ అయింది, కమర్షియల్ గా స్టార్ట్ చేస్తారు. అది కూడా తప్పనిసరిగా సక్సెస్ అయింది కొద్ది సంవత్సరాల్లోనే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు ఎల్పిజికి సబ్స్టిట్యూషన్ ఏంది అన్నప్పుడు మనము ఈ ఉన్న ఎల్పిజిని మనం జాగ్రత్తగా కొన్ని నియమాలు పాటిస్తూ గ్యాస్ తొందరగా అయిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ ఎల్పిజి గ్యాస్ ని ఏ విధంగా మనం సేవ్ చేసుకోవాలి, దానికి ప్రాపర్ గా ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనే విషయాలు కూడా ప్రజలకు తెలిస్తే మనం ఎల్పిజి సేవ్ చేసుకోవచ్చు. మన ఎల్పిజి కోసం మనం ఆరాటపడక్కర్లేదు. ఓకే, అంటే శ్రీధరల్ రాము గారు ఈ ప్రశ్న ఎందుకు తలెత్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్కి సరే గ్యాస్ కొరత వచ్చిందంటే ఓకే, గ్యాస్ జాగ్రత్తగా వాడుకుంటాం, లేదంటే ఒక ఆల్టర్నేటివ్స్ ఎలక్ట్రిక్ కుక్కర్ వాడుకోవడం, ఎలక్ట్రిక్ స్టవ్ వాడుకోవడం ఏదో చేస్తాం. బట్ వేరాజ్ పెట్రోల్ డీజిల్ కొరత వచ్చిందంటే దాని ఇంపాక్టు అన్ని రంగాలపైన పడుతోంది. ట్రాన్స్పోర్ట్ భారం అవుతుంది, ట్రాన్స్పోర్ట్ పైన ఆధారపడిన పారిశ్రామిక రంగం కానీ, తయారీ రంగం కానీ, తర్వాత ఆహార పరిశ్రమలు, ఆహార రంగం అన్ని మొత్తం దేశం యొక్క వ్యవస్థ ప్రజా జీవనానికి అది ఒక ఇబ్బందిగా పరిణమించే పరిణామం. అందుకు వీటి ఆల్టర్నేటివ్ కోసం అనేది ఒక ప్రధాన చర్చ ఇప్పుడు. అయితే సార్ ఇప్పుడు మనకి వీటికి ఆల్టర్నేటివ్ గా మనకు గోబర్ గ్యాస్ అనేది ఉన్నది. అవును, గోబర్ గ్యాస్ మన అగ్రికల్చర్ వేస్ట్ నుంచి, యానిమల్ వేస్ట్ నుంచి మనము గోబర్ గ్యాస్ తయారు చేయొచ్చు. అది విలేజెస్ లో చాలా పాపులర్ గానే ఉన్నది. అది ఇంకోటి సోలార్ ఎనర్జీ ఒకటి ఉన్నది. అవును, ఎనర్జీ ఉన్నది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైందంటే సార్, ఈ పెట్రోలియం ఉత్పత్తులు అంటే ఎల్పిజి అండ్ ఎల్పిజి గ్యాస్, అదేవిధంగా పెట్రోలియం వచ్చినంత ఎనర్జెటిక్ పవర్ఫుల్ గా ఈ లేవు. అవును, ఈ ఇప్పుడు కావాలంటే మనకు పెట్రోలియం వెహికల్ వెళ్ళినంత పవర్ఫుల్ గా బ్యాటరీ వెహికల్ వెళ్ళదు. అవును, ఈ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ గ్రీన్ ఫ్యూయల్స్ లో ఈ పెట్రోలియం కి పోటీ కలగబోతున్నాయి. ఓకే, చెప్పాలంటే అంటే ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ సోలార్ ఎనర్జీ వచ్చేసరికి ఏమవుతుందంటే అది కూడా లిమిటెడ్. అది మనం 324 గంటలు దాన్ని తయారు చేయలేము. అది కొన్ని దాని ప్రొడక్షన్ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇప్పుడు దీని మీద నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దీని మీద విగరస్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాం దీంట్లో.